లగ్జరీ లైఫ్ను అనుభవించే వారి లిస్టులో సినిమా హీరోలు కూడా ఉంటారు. కోట్ల పారితోషికం తీసుకుంటూ పెద్ద పెద్ద భవనాలు, కోట్లు విలువ చేసే కార్లు, ఇంటి నిండా సెక్యూరిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పొడవే ఉంటుంది. అంత రిచ్గా ఉంటుంది వారి లైఫ్. టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనికి మినహాయింపు. అందరి హీరోల్లాగా ఆయన ఎలాంటి రిచ్ లైఫ్ను కోరుకోడు, అనుభవించడు అని తెలిపింది ఒక నేషనల్ మీడియా. మరి ఒక్క సినిమా తీస్తే అన్ని కోట్లు వస్తున్నాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నాడు అనే కదా మీ డౌట్. ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం ఆయన ఎలాంటి ఫండ్స్ ను ఆర్జించలేదట. ఎన్ని సభలు పెట్టినా వాటి ఖర్చు కోసం తన సొంత డబ్బును మాత్రమే ఉపయోగిస్తాడట. అంతేకాదు, ఎవరైనా బాధల్లో ఉంటే చూస్తూ ఉండే గుణం పవన్కి లేదు. ధారాళంగా తన వద్ద ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడట. మిగతా సామాజిక సేవల కోసం ఆయన పెద్ద మొత్తంలో తన పారితోషికంను ఉపయోగించినట్టు తేల్చింది నేషనల్ మీడియా. ఆ మధ్య పాల్గొన్న సభలో కూడా పవన్ పలుమార్లు చెప్పాడు, నా దగ్గర డబ్బు లేదు, మీరు నా సినిమాలు చూస్తేనే నాకు డబ్బు వస్తుంది అని. ఇప్పుడు అర్థమైందా పవన్ కోట్లు పారితోషికం తీసుకున్నా కూడా ఆయన స్టాఫ్కి ఎందుకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడో. అందుకే ఆయన్ను చిత్ర పరిశ్రమలో కూడా ఎవరు హీరోగా కాకుండా మంచి మనసున్న మనిషిగానే భావిస్తారు. ఇక పవన్ అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ను వాళ్ళు అభిమానిస్తారు అనే కంటే పూజిస్తారు. వాళ్ళంతా పవన్ భక్తులు అంటేనే వాళ్లకు ఆనందం. పైసా వృధా చేయకుండా మొత్తాన్ని పేదల కోసమే పవన్ ఖర్చు పెడుతున్నాడు కాబట్టే ఆయనంటే అభిమానులకు అంత ఇష్టం. కాదు అంత పిచ్చి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.